హాయ్ అన్న, అందరికీ నమస్తే. అన్న, ఈరోజు నేను ఒక ముఖ్యమైన వీడియో అయితే అప్డేట్ చేస్తున్నాను. ఏంటన్నా అన్న, మన రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక సబ్సిడీ అయితే తీసుకొచ్చిందన్న. ఎందుకంటే రైతులకు ట్రాక్టర్ ఉన్న మహిళా రైతులు ఉంటారు కదా, వారి కోసం 50% ఏమో ఎస్సీ ఎస్టీ వారి కోసం సబ్సిడీ, మిగతా రిజర్వేషన్ మిగతా వాళ్ళు ఉంటారు కదా, వేరే క్యాస్ట్ వాళ్ళ కోసం, బీసీ మైనారిటీ ఇతర వర్గాల వారి కోసం 40% సబ్సిడీతోటి ట్రాక్టర్ ఇంప్లిమెంట్లు మంజూరు చేసే అవకాశం అయితే ఉందన్న. అయితే ఇది ప్రస్తుతానికైతే ఇప్పుడు తక్కువ టైం ఉంది. అయితే సడన్గా వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి చాలామందికి తెలియదు. నాకు కూడా నిన్న తెలిసింది కాబట్టి నేను మొత్తం తెలుసుకొని ఈరోజు వీడియో చేస్తున్నాను. నేను చెప్పదలుచుకునేది ఏంటంటే అన్న, ముఖ్యంగా మనకు ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు కాబట్టి ఇక్కడ మనకు మండల వ్యవసాయ అధికారి ఉంటారు కదా, ఏఈఓ, వారి ద్వారా మనం తెలుసుకొని మన మండలానికి ఎన్ని పరికరాలు ఉన్నాయి, రోటావేటర్లు, కల్టివేటర్లు, పవర్ స్ప్రేయర్లు, బ్యాటరీ స్ప్రేయర్లు, ఇట్లా ఇంకా మిగతావి ఫల్టర్లు, ఇలాంటి చాలా వరకు ఇంప్లిమెంట్లు ఉంటాయి కదా. అయితే ఆ ఇంప్లిమెంట్లు మనం దరఖాస్తు చేసుకోవాలి. అలా దరఖాస్తు చేసుకున్న వారికి మనకు సబ్సిడీ ద్వారా, అంటే 1,00,000 రూపాయల వరకు ఒక వస్తువు ఉందనుకోండి, మనకు 50% అంటే 50,000కు మనం డీడీ కట్టేస్తే మనకు 50,000కి ఆ రోటోవేటర్ అనేది వచ్చేస్తుంది. అలాగే ప్రతి ఒక్క వస్తువుకి సగం ధరకి అయితే మనకు వస్తుంది. అయితే జనరల్ కేటగిరీలో మనకి ఎన్ని ఉన్నాయి, ఎస్సీ ఎస్టీకి ఎన్ని కోటలు ఉన్నాయి అనేది మన మండల వైజ్గా అయితే ఉన్నది. నేను మా మహబూబాబాద్కి అయితే నేను అప్లై చేశాను, చేసి మీకు వీడియో చేస్తున్నాను మొత్తం తెలుసుకొని. అయితే ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, మనకు మహిళా రైతు అయి ఉండాలి, వారి పేరు మీద ట్రాక్టర్ ఆర్సీ ఉండాలి, రిజిస్ట్రేషన్ అయి ఉండాలి, అలాగే పట్టా పాస్బుక్ అనేది ఆ మహిళ పేరు మీద అయితే ఉండాలి. ఒకవేళ మన ఇంట్లో మన బాయ్స్ ఎవరైనా మగవారి పేరు మీద ఒకవేళ ట్రాక్టర్ ఉంటే, భార్య పేరు మీద పట్టా ఉంటే కూడా అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకటే రేషన్ కార్డు కిందకి వస్తారు కాబట్టి కింద అప్లై చేసుకునే ఆప్షన్ ఉంటుంది. దాని పక్కన ఎవరు అప్లై చేస్తున్నారు అనేది కూడా మెన్షన్ చేసి ఉంది కాబట్టి దాంట్లో మనం భర్త పేరు కూడా రాసుకొని భార్య ఒకటే కుటుంబం అని కూడా రాసుకోవచ్చు. నేను ఆ ఫామ్ కూడా తీసుకొచ్చాను, దాన్ని ఎలా ఫైలప్ చేయాలో కూడా నేను వీడియో చేస్తాను, లాస్ట్ వరకు చూడండి అన్న. నా వీడియో మాత్రం చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరన్న. ప్లీజ్ దయచేసి నాకు కూడా అందరిలాగానే ఆదరించండి, నా వీడియోలకు సబ్స్క్రైబ్ చేయండి అన్న, లైక్ చేయండి ప్లీజ్ అన్న, ఆదరించండి. ఓకేనన్న. ఇప్పుడైతే మీకైతే అర్థమైంది కదా వీడియో గురించి. అయితే ట్రాక్టర్ ఉండి ఎవరైనా మహిళా రైతు అయి పట్టా పుస్తకం ఉంటుంది కదా, వాళ్ళు మాత్రం అర్హులన్న. అయితే ఇది సడన్గా ప్రభుత్వం నుండి వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి ఎక్కువ అప్లికేషన్ కూడా తక్కువ వచ్చినట్టు మాత్రం నాకు తెలిసింది. మీ మండలంలో కూడా నిధులు ఎలా వచ్చాయి, ఎంత వచ్చాయో తెలుసుకొని మీరు మాత్రం చేయండి. నేను మాత్రం మీకు ఫామ్ అనేది మనకు పీడిఎఫ్ ద్వారా పంపిస్తారు. అది ఆన్లైన్ కాదు కాబట్టి మీ అగ్రికల్చర్ ఆఫీస్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉంటుంది ఖచ్చితంగా. ఆ ఫామ్ తీసుకొచ్చి మాత్రం మీరు దానికి ఒక ఆధార్ కార్డు, పాస్బుక్ జిరాక్స్, ఒక ఫోటో, ఆ ఫామ్కి అప్లికేషన్లో ఎలా చేయాలో నేను చెప్పేస్తాను. వీడియో మొత్తం చూడండి అన్న, లైక్ చేయండి. ఓకేనా అన్న. ఇదైతే ఫామ్ అన్న. ఫామ్ మాత్రం ఇక పూర్తిగా అయితే ఇలా ఉంటుంది. ఒక ఫామ్ ఏమో ఒక పేజ్ ఉంటుంది, ఇంకోటి ఏమో ట్రాక్టర్ గురించి ఉంటుందన్న. ట్రాక్టర్ గురించి ఏమేమి కావాలి, ఏమి ఇవ్వాలి అనేది ఉంటుంది. ఈ 2 ఫామ్లు అయితే మనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ 2 ఫామ్లు నింపేసి అయితే ఇది మాత్రం ముఖ్యంగా అయితే తెలంగాణ ప్రభుత్వం అన్న, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు మాత్రం అర్హులు, ఇతర రాష్ట్రాలు అయితే కాదు. అయితే అన్న ముఖ్యంగా అయితే చూడండి, ముందైతే మనకు కావాల్సింది ఏంటంటే అన్న, ఇక్కడ మాత్రం ఫోటో చేయాలన్న. ఎవరు మనం అప్లై చేస్తున్నాం కదా, మహిళా రైతు అని చెప్పాను కదా, వాళ్ళ పేరు మీద మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మనం తీసుకుంటాం కాబట్టి వాళ్ళ ఫోటో ఖచ్చితంగా ఉండాలి, లేటెస్ట్ ఫోటో ఉండాలి, మళ్ళీ పాత ఫోటో లాంటివి మాత్రం పెట్టొద్దు. అలాగే ఇక చూడండి, తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ వ్యవసాయ యాంత్రీకరణ దరఖాస్తు ఆర్థిక సంవత్సరం అంటే ఇప్పుడు మనకు 2025 కాబట్టి అది వేయాలి. ఇక్కడ మహిళా శక్తి కాబట్టి ఇక్కడ స్కీమ్ పేరు అంటే మహిళా శక్తి అని ఉంటుంది. మీరు రాయకుండా పర్లేదు, మీ ఏ ఆఫీస్ అయినా ఆఫీసర్ అయినా వాళ్ళు రాసుకుంటారు. ఓకేనన్నా, ఇక్కడ వరకు ఓకే. తర్వాత వచ్చేసి రైతు వివరాలు ఇక్కడ ఉన్నది కదా, ఆధార్ సంఖ్య వాళ్ళది ఉన్నది కదా, మహిళ ఎవరి పేరు అయితే మనం అప్లై చేస్తున్నామో వాళ్ళ ఆధార్ సంఖ్య వేయాలి. అలాగే రైతు పేరు రాయాలి, అలాగే తండ్రి భర్త కాబట్టి ఇక్కడ మనం వాటికి టిక్ చేసి ఇక్కడ పేరు అనేది రాయాలి. అలాగే స్త్రీ పురుషులు కులము ఇలా ఉంది కదా, ఇందులో మనకు స్త్రీ పేరు మీద కాబట్టి ఇది ఖచ్చితంగా వాళ్ళు కాబట్టి ఇక్కడ టిక్ చేయాలి. అలాగే కులము ఇప్పుడు మనం అప్లై చేస్తున్నాం కాబట్టి మనకు ఏ కేటగిరీ చెందిన వాళ్ళమో మనం ఇక్కడ ఈ 4గిట్లో మనం చూసి మనం సెలెక్ట్ చేసుకోవాలి.
అలాగే రైతు కేటగిరీ సన్న కారు, చిన్న కారు, పెద్ద కారు అంటే ఇప్పుడు మనం మినిమం ఒక ఎకరము 2 ఎకరాల లోపు ఉన్న వారేమో సన్న కారు అంటారు. 5 ఎకరాల వరకు ఉంటేనేమో చిన్న అంటారు. పెద్ద కారు అంటే 10 ఎకరాల పైన ఉన్న వారికి అలా అంటారు. కాబట్టి మనం ఇందులో దేనికి చెందిన వారో చూసి దాన్ని టిక్ చేసుకోవాలి. మనం మళ్ళీ ఇది గ్రూప్ ద్వారా తీసుకుంటానో, డ్వాక్రా గ్రూప్‌లో ఇంకా ఇతర గ్రూప్‌ల ద్వారా తీసుకుంటానమా, లేకపోతే వ్యక్తిగతమా అని చూసి చేయాలి. కాబట్టి వ్యక్తిగతం అయితే దీన్ని టిక్ చేయాలి. అలాగే దరఖాస్తు వ్యక్తిగతం కాబట్టి వ్యక్తిగతం చేసుకోవాలి. అలాగే మన గ్రామము, అలాగే మన మండలం, జిల్లా ఇలా ప్రతి ఒక్కటి రాయాలి. ఇక్కడ పట్టా పాస్‌బుక్ కాబట్టి ఇక్కడ మనం ఒక టిక్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా ఏమన్నా ఉంటే మీరు చేసుకోవచ్చు. లేకపోతే అక్కడ మీ వ్యవసాయ అధికారి అయినా సరే ఒకసారి మీరు ఇచ్చినప్పుడు ఆయనైనా చెప్తే రాసుకోవచ్చు. అలాగే ఖాతా నెంబరు తెలుసు కదా, మీకు ఇచ్చిన మన పట్టా బుక్కు ఫస్ట్ పేజీలో పైనే ఉంటుంది ఖాతా నెంబర్ అని. నెంబరు అని ఉన్నప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా ఆ నెంబర్ వేయాలి. అలాగే పట్టాదారు పాస్‌బుక్ అంటే లోపల ఉంటుంది. టీఎస్ వచ్చి మిగతా ఈ నెంబర్లు వచ్చి ఉంటుంది కాబట్టి ఆ బుక్కు ఉన్న నెంబర్ అనేది ఇక్కడ వేయాలి. ఇక్కడ ప్లేస్ సరిపోదు కాబట్టి ఇక్కడ మధ్యలో ఉన్న ఈ ప్లేస్లో కూడా మనం రాసుకోవచ్చు. అలాగే ఎన్ని ఎకరాల మనం పెట్టే ప్రూఫ్ ఉంటుంది కదా పట్టా, అది ఎన్ని ఎకరాలు చెందిందో అది కూడా మనం ఖచ్చితంగా ఇందులో రాయాలి. అలాగే మొబైల్ నెంబర్ అనేది మనం మర్చిపోవద్దు. ఎందుకంటే మనకు వాళ్ళు అప్లై అయిన తర్వాత మనం మెసేజ్ రావాలన్నా, ఫోన్ రావాలన్నా ముఖ్యమైనది కాబట్టి మనకు నడిచే నెంబర్ మాత్రం పెట్టాలి. అలాగే రైతు వివరాలు అని ఉంది. క్రమ సంఖ్య ఒకటి రాసేసి మనం అప్లై చేసిన మహిళ పేరు, భర్త, కులము, రైతు రకము, చిన్న, సన్న అలా రాయాలి. ఖాతా నెంబర్ ఒకటి రాసేయాలి. అంతే సింపుల్, అంతే లేదు. ఆ తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన యంత్రం వివరాలు అని ఉన్నది కదా, ఇది మాత్రం ముఖ్యమైనది. మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం మండల ఆఫీస్, మన వ్యవసాయ అధికారి దగ్గర వెళ్ళి అసలు మనకు ఎన్ని వస్తువులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, మనకు కావాల్సింది ఏందనేది తెలుసుకొని ఆ యంత్రము ప్యాకేజీ, ఆ యంత్రము పేరు, సాంకేతిక వివరాలు, తయారీదారుడు అనేది ఇప్పుడు డీలర్లు ఉంటారు. మనం ఎక్కడెక్కడ షాప్లో మన ఇష్టమైన పరికరం మనం కొనుక్కోవచ్చు. వాళ్ళు చెప్పినే కాదు కానీ రోటోవేటరా, కల్టివేటరా, అది పవర్ వీడరా, అసలు ఏ వస్తువులు ఉన్నాయి దానికి ఎక్కడ మనకు కావాల్సి మనం ఎక్కడ తీసుకుంటామో ఆ వివరాలు అనేది ఇక్కడ రాయాలి. దాని పూర్తి ధర రాయాలి, సబ్సిడీ అనేది రాయాలి. ఒకవేళ మీకు ఇది ఏమీ తెలియదు కావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ క్రమ సంఖ్య ఒకటి రాసేసి మీకు ఏ యంత్రం ఉంది, మీకు మీకు మండలానికి ఏమొచ్చింది చూసుకొని అందులో ఒకటి రాసినా సరిపోతుంది. ఆ తర్వాత అంటే మనకు అది డిక్లేర్ అయిన తర్వాత మనకు వాళ్ళే మనకు ఆ వ్యవసాయ అధికారులు మనకు మళ్ళీ ఫోన్ చేసి ఏం కావాలనేది మళ్ళీ చెప్తారు. అప్పుడు మనం చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ట్రాక్టర్ ఉన్న యజమానులకే కాబట్టి అది ఖచ్చితంగా అనేది ఈ ఫామ్ కూడా మనం ఖచ్చితంగా అనేది నింపాలి. పనిముట్లు కోరిన ట్రాక్టర్ యజమాని వివరాలు, ట్రాక్టర్ ద్వారా పనిచేసే యంత్ర పనిముట్లు రైతు కోసం సందర్భంలో అని ఉంది కదా, ట్రాక్టర్ యజమాని పేరు ఇప్పుడు మహిళ రైతు పేరు మీద కాబట్టి ఆమె పేరు రాయాలి. అలాగే రిజిస్ట్రేషన్ అయిన నెంబర్ ఉంటుంది కదా, అది రాయాలి. అలాగే నగదు వివరాలు అంటారు కాబట్టి ఇది మనకు సబ్సిడీ శాంక్షన్ అయిన తర్వాత మనకు ఇక్కడ అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ అవసరం లేదు. తర్వాత చిరునామా రాయాలి, డోర్ నెంబరు, వీధి నెంబరు, గ్రామము, మండలం ఇది మాత్రం మనం ఖచ్చితంగా రాయాలి. ఎందుకంటే మన మండలంలో గ్రామానికి ఒకటిగా ఎంచుకున్నా కూడా, గ్రామానికి 1, 2 యంత్రాలు ఇవ్వాలనుకున్నా కూడా ఇది ఖచ్చితంగా దీన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇస్తారు కాబట్టి ఇది మాత్రం మనం ఖచ్చితంగా నింపాలి. అలాగే రైతు బంధువుల వివరాలంటే ఇప్పుడు మహిళా రైతు ఉన్నారు, మన ఇంట్లో మహిళ ఉన్నారు, అమ్మ ఉందనుకో, ఆమె చదువుకోలేదనుకో, వాళ్ళ తరపున మన కుమారులు ఉంటారు కాబట్టి, కొడుకులు ఎవరైనా, బిడ్డలు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు అప్లై చేస్తారు కాబట్టి వాళ్ళ పేరు, రైతు సంబంధం, కూతురా, కొడుకా, ఇంకా ఎవరైనా ఉంటారుగా వరుసలో ఎవరైనా ఉంటే వాళ్ళు రాయొచ్చు. అలాగే మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా మీది రాయాలి. అంటే ఎవరు అప్లై చేస్తారో వాళ్ళది రాయాలి. ఎందుకంటే మనకు ఒకవేళ ఫామ్లో మనం ఏమైనా మిస్టేక్ అయినా సరే వాళ్ళు ఖచ్చితంగా మనల్ని మళ్ళీ ఫోన్ చేస్తారు. అలాగే ఆధార్ నెంబర్ మనది రాయాలి. ఇక్కడ మంచిగా గుర్తుపెట్టుకోండి, రైతు రాయదు. అప్లై చేస్తున్నాం రైతులకు బదులు దరఖాస్తు చేయ వ్యక్తి అంటే ఇప్పుడు ఎవరు చేస్తున్నామో వాళ్ళ వివరాలు అయితే రాయాలి. ఒకవేళ మనమే చేస్తాము అంటే మహిళలు చేస్తే వాళ్ళది వాళ్ళు రాసుకోవచ్చు. ఒకవేళ మహిళల కంటే వాళ్ళ భర్తలు కానీ, కొడుకులు కానీ ఎవరైనా చేస్తే, వాళ్ళ బంధువులు చేస్తే వాళ్ళ వివరాలు రాయాలి. అలాగే దరఖాస్తు చేయబడిన వివరాలు, జత చేసిన వివరాలు అంటే మాత్రం మనం ఏం చేస్తామంటే దరఖాస్తు ఫామ్ అంటే ఇదే కాబట్టి ఈ ఫామ్ ఓకే టిక్ చేయాలి. అలాగే ప్రూఫ్ డాక్యుమెంట్ కాబట్టి ఇది కూడా ప్రూఫ్ మనం పెడుతున్నాం కాబట్టి, ఈ పట్టా బుక్ పెడుతున్నాం కాబట్టి దీన్ని కూడా టిక్ చేయాలి. అలాగే ఆర్సీ డాక్యుమెంట్ అంటే మన ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ పెడుతున్నాం కాబట్టి దీన్ని కూడా మనం టిక్ చేయాలి. అలాగే హామీ పత్రము, ఎందుకంటే ఇప్పుడు ఈ నేను రాయితీపై పొందినట్టి వ్యవసాయ పరికరములను నా సొంత వ్యవసాయ పనులకు లేదా గ్రామ సభ ద్వారా నిర్ణయించబడిన ధరలకు సిహెచ్సి ఇతర రైతుల అద్దెలకు ఇవ్వగలను. ఇటు పరికరాలను అమ్ముటకు కానీ, దుర్వినియోగపరచుటకు కానీ, చేయుటకు కానీ, హాని చేయుటకు కానీ ఇచ్చుచున్నాము. లేనిచో నాపై చట్టపరమైన చర్యలు బాధ్యుడను. ఇదేంటంటే హామీ పత్రం ఏంటంటే ఈరోజు మనకు సబ్సిడీ ద్వారా వచ్చిన వాటిని మనం ఎవరైనా దుర్వినియోగం చేస్తారంటే తక్కువ ధరకు వస్తుంది తీసుకొని మళ్ళీ ఎక్కువ ధరకు అమ్మడం అలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాటికి
చర్యలు తీసుకుంటారు. అలాంటి వాటి మనం అసలు చేయొద్దు. ఎందుకంటే మహిళా రైతులకు యాంత్రీకరణ వ్యవసాయం ద్వారా కూలీల కొరత లేకుండా మంచిగా నడవాలి అనేది ఒక ప్రభుత్వం మనకు ఇస్తున్న ఒక అవకాశం కాబట్టి దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి తప్ప దుర్వినియోగం చేయకూడదు. ఇది మాత్రం ఖచ్చితంగా దీని ప్రకారం మనం ఖచ్చితంగా ఉండాలి. మనం రైతులం కాబట్టి మన తోటి రైతులకు మనం ఒక వస్తువు వచ్చింది కాబట్టి వాళ్ళకు మనం అవసరానికి సహాయం చేసేటట్టు ఉండాలి కానీ దాన్ని అమ్ముకోవడం కానీ లేకపోతే స్వార్థంగా వాడుకోవడం లాంటివి చేయొద్దు. అలాగే తేదీ వేయాలి. మనం అప్లై చేసిన తేదీ ఒకటి వేయాలి. రైతు సంతకం అనేది మాత్రం పెట్టాలి. అలాగే మనం అప్లై చేసిన తర్వాత వాళ్ళు వ్యవసాయ అధికారి తీసుకున్న సంతకం పెట్టి ఏ మండలం అని అతనే ఆ సార్లు వాళ్ళే రాసుకుంటారు, చేస్తారు. ఓకేనా. ఇది మాత్రం ఖచ్చితంగా ఈ ఫామ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ట్రాక్టర్ ఆసి ఆధార్ కార్డు పట్టా జిరాక్స్ అయితే ఉండాలి. ఓకేనా. మీకు మాత్రం ఈ మొత్తం వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా కొంచెం వాయిస్ డిస్టర్బ్ అయితే మాత్రం క్షమించండి. మనమైతే వ్యవసాయం మనం స్పీడ్గా చేస్తాం కానీ ఇవన్నీ ఇలాంటివి అంటే మనకు కొంచెం అంత పర్ఫెక్ట్ రాదు. ఓకేనా అన్న. ఈ వీడియో మాత్రం అంతమైంది అనుకుంటున్నాను. దయచేసి నా వీడియో మాత్రం ఎవరైనా మనకు తెలిసిన రైతుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అన్న, బాయ్.